ఈరోజు మనం ద హిందూ టెక్స్ట్ అండ్ కాంటెక్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమ్మా. ఏంటది? స్ట్రెయిన్స్ ఆన్ ఇండియా రష్యా డిఫెన్స్ రిలేషన్స్ ఆర్ డిఫెన్స్ కోఆపరేషన్స్. ఓకేనా? ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అయితే ఎలాగో డిఫెన్స్ కోఆపరేషన్ గురించి అడిగాడు కాబట్టి మనం టోటల్గా మల్టీఫెసెట్ రిలేషన్స్ అనేవి చూద్దాం. అంటే పొలిటికల్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, సోషో కల్చరల్ రిలేషన్స్ అన్నీ కూడా చూద్దాం. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ చూడండి, మనం LTX క్లాసెస్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. దట్ ఈస్ UPSC ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ బ్రాంచెస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 2 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. అయితే ఇక్కడ UPSC ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసి ఫీజు చూడండి 70,000 మాత్రమే, అండ్ అది కూడా మీరు ఈజీ EMIలో రాయొచ్చు. ఓకేనా? ఈజీ EMIలో మీరు పే చేయొచ్చు. అప్ ఫ్రంట్ ఒకేసారి సింగిల్ షాట్ పేమెంట్ చేస్తే అది మీకు 63,000కి వస్తుందన్నమాట. ఓకే. అండ్ UPSC ఆన్లైన్ లైవ్ క్లాస్ రికార్డెడ్ అయితే 60,000 అండ్ అప్ ఫ్రంట్ వచ్చేసి 54,000. ఓకే. UPSC ఆన్లైన్ రికార్డెడ్ అయితే కేవలం 50,000, అప్ ఫ్రంట్ వచ్చేసి 45,000 రూపీస్ మాత్రమే. ఓకేనమ్మా? అయితే మనకి ఈజీ EMI 5,000 ఆప్షన్ ఉంది కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఒకేసారి అమౌంట్ పే చేయకుండా స్లోగానైనా కూడా పే చేయొచ్చు. అండ్ వ్యాలిడిటీ చూడండి, కేవలం 15th జూలై వరకు మాత్రమే. 15th జూలై వరకు మాత్రమే మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. LTX నుంచి ఏ కోర్స్ వచ్చినా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకున్నామా. ఓకే. అండ్ LTX క్లాసెస్ నుంచి మనం కేవలం UPSC ఇన్ఫినిటీ మాత్రమే కాదు, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాము. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఆప్షనల్స్కి ఇండియాలో ఎవరు బట్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఆప్షనల్స్ చూడమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ PSIR డెల్ బై సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు, అండ్ ఆంథ్రోపాలజీ ఈజ్ డెల్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్, అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. ఓకేనా? అయితే మీరు చూస్తే ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే కేవలం 25,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కేవలం 30,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? అండ్ EMI వచ్చేసి మంత్లీ 5,000 రూపీస్ అమ్మా. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామ్మా. అండ్ ఆంథ్రోపాలజీ సిలబస్ వచ్చేసరికి మీకు 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 3 to 4 times రివిజన్కి కూడా మీకు టైం సరిపోతుంది అన్నమాట. ఓకే. రివిజన్కి కూడా మీకు టైం సరిపోతుంది కాబట్టి మీరు హ్యాపీగా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నామా. మీరు ఎగ్జామినేషన్ కల్లా నోట్స్తో సహా రెగ్యులర్ బేసిస్ మీద ఆన్సర్స్ రాస్తూ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది మీకు. ఓకేనా? ఎస్. అయితే చూడండి, ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. టు ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ చూసుకుందాం. వాట్ ఈస్ దట్? స్ట్రెయిన్స్ ఆన్ ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ అంటే సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ కొన్ని అడ్డంకులు అంటాం కదా. ఆ స్ట్రెయిన్స్ అనేవి ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్లో ఉన్నాయి అని అంటున్నారనమాట. ఓకే. సో ఆ అడ్డంకులను తీసేస్తే డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఇంకా పెరుగుతుందనే కదా ఉద్దేశం. సో ఆర్టికల్ అంతా కూడా నీట్గా చూద్దాం. ఓకేనా? సో ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో మనం యథావిధిగా ఫస్ట్ ఏమి ఇస్తామమ్మా? ద ఓన్లీ అప్రోచ్ దట్ వీ ఫాలో ఇన్ ఇండియా. ఇండియాలో ఎవరు కూడా ఇట్లా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అనేవి డీల్ చేయరు, బట్ మనం మాత్రం క్వశ్చన్స్ అనేవి డీల్ చేస్తాం. చూడండి మా క్వశ్చన్ ఏంటి? ఈ ఓరియంటేషన్లో మీరు ఆర్టికల్ అంతా వింటారు అండ్ ఆన్సర్ అనేది రాసి కామెంట్ బాక్స్లో పెట్టండి. క్వశ్చన్ ఏంటి? ద రిలేషన్స్ విత్ రష్యా షుడ్ నాట్ ఓన్లీ రిస్ట్రిక్ట్ టు డిఫెన్స్ బట్ షుడ్ ఆల్సో స్ప్రెడ్ టు అదర్ ఫెసెట్స్. ఓకే. సో ఎక్స్ప్లెయిన్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి కేవలం డిఫెన్స్ వరకు మాత్రమే పరిమితం అవ్వకూడదు, అది మిగిలిన రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వాలి. సార్ మిగిలిన రిలేషన్స్ అంటే ఆర్టికల్ చూస్తాం, బట్ అవేంటి? పొలిటికల్ రిలేషన్స్ కానీ, ఎకనామిక్ రిలేషన్స్ కానీ, సోషియో కల్చరల్ రిలేషన్స్ కానీ వాటిని అంటాం. అవి కూడా మనం పెంచుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం జరిగిందమ్మా క్వశ్చన్. సో చూసారు కదా, ఈ స్ట్రెయిన్స్ ఆన్ ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్కడమ్మా మనకు వస్తుంది? GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా రష్యన్ కోఆపరేషన్ అండ్ రష్యన్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. ఓకేనా? సో చూడమ్మా ఆర్టికల్.
చూడమ్మా, మనం ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఓవర్ వీకెండ్స్ అనేవి తీసుకొస్తున్నాం. కేవలం వీకెండ్స్లోనే మీరు ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తే సాటర్డే సండే మనం టోటల్గా అన్నీ కూడా క్లియర్ చేయడం, కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. వర్కింగ్ ప్రొఫెషనల్స్ డైలీ బేసిస్ మీద అటెండ్ అవ్వలేరు కాబట్టి ఈ విధమైన అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి తీసుకొని రావడం జరిగింది. కొత్త బ్యాచెస్ మనకి 1st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్స్క్లూజివ్గా. ఓకేనా? సో 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా కేవలం 60,000 రూపీస్కి మాత్రమే. అండ్ మీరు ఈజీ ఈఎంఐ ప్రాసెస్లో 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. కేవలం 60,000తో మాత్రమే మీకు టోటల్గా కంప్లీట్గా కొత్త బ్యాచెస్ క్లాసెస్ కూడా కంప్లీట్ అవుతాయి. మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అవుతుంది. సీసాట్ కలిపి ఉంటుంది. టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీకు ఇంక్లూషన్ అయి ఉంటుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అనేవి మీకు కంప్లీట్గా ఫ్రీ వస్తాయమ్మా. డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్ వర్త్ 10,000, ఆన్సర్ రైటింగ్ కోర్స్ వర్త్ 10,000, 20,000 అనేవి ఇంక్లూడ్ అయ్యే ఫీజు మనం 60,000 రూపీస్ పెట్టడం జరిగిందమ్మా. అంటే ఇవి మీకు ఇంక్లూషన్స్ అన్నమాట. అంటే కాంప్లిమెంట్ బేసిస్ కింద మనం ఇవ్వడం జరిగింది. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు అదర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీపీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బి అని ఇవన్నీ కూడా మనం చూస్తాం. అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తుంది. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అండ్ కోర్స్ ప్యాకేజ్ లాంటిది అనమాట. సో వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. ప్లస్ మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ రెగ్యులర్గా వర్క్ చేయలేరు కాబట్టి దే మై టేక్ 1 or 2 years టు గివ్ దర్ బెస్ట్ అటెంప్ట్. సో అందుకనే మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి చూడమ్మా. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అనేది కొత్త బ్యాచెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్. మీరు రెగ్యులర్ కాలేజ్లో ఉన్నారా? సో దాని గురించి మనం కొత్త బ్యాచెస్ అనేవి ఆగస్ట్ 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 1st నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో మీకు ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి కవర్ అవుతాయి. లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ టోటల్గా మీకు క్లియర్ అవుతుంది. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీస్ కవర్ చేయడం జరుగుతుంది. టెస్ట్ మాడ్యూల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో ఫర్ ఆల్ ఎన్సీఆర్టీస్ కవర్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్ అనేవి క్లాస్లో జరగడం వలన మీ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఫస్ట్ ఇయర్లో ఎవరైనా చేయాల్సినవి ఇవేనమ్మా. మీ స్కిల్స్ అనేవి ఫస్ట్ నుంచి బిల్డప్ చేసుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో అవి పెర్ఫెక్షన్ చెందుతాయి అన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ అన్నీ కూడా మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. అండ్ సెకండ్ ఇయర్లో ఆప్షనల్ ప్లస్ సీసాట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అండ్ థర్డ్ ఇయర్లో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మీరు అప్గ్రేడ్ అవుతారు. సో ఈ బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనేది అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో సురేష్ సార్ డైరెక్ట్గా కేర్ అనేది తీసుకోవడం జరుగుతుందమ్మా. ఓకే? సో మీరు 3 yearsకి కూడా పే చేయాల్సింది మంత్లీ 3,000 ఈఎంఐ చొప్పున క్లియర్ చేస్తే చాలన్నమాట. మీరు హ్యాపీగా 3 yearsలో టోటల్గా ఫ్రమ్ ది స్క్రాచ్ ఎవ్రీథింగ్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు విత్ ఆప్షనల్స్ అన్నీ కూడాను. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చూసారు కదమ్మా, ఇదే మనకి ఆర్టికల్ స్ట్రెయిన్స్ ఆన్ ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే? సో ఈ స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి, ఇబ్బందులు, అడ్డంకులు అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే? అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఇదే మనకి MiG-29. ఓకే? ఇది మనకి MiG-29 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మనం ఎక్కువ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. రష్యాతో కోఆపరేషన్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంటుందమ్మా, ఎప్పటి నుంచో ఉంటుంది. ఈ ఆర్టికల్తో మనం డిఫెన్స్ రిలేషన్స్ మాత్రమే కాదు, మిగిలిన కోఆపరేటివ్ రిలేషన్స్ కూడా అన్నీ చూద్దాం. సో కాంప్రహెన్సివ్గా రష్యా గురించి ఏది వచ్చినా కూడా కరెంట్ అఫైర్స్లో మనం ఆన్సర్ రాసేటట్టు తయారవుదాం. ఓకేనా? సో అయితే ఈ ఆర్టికల్ ఎక్కడమ్మా మనకి ఇంపార్టెంట్? ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే? GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకన్నా జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. ఇండియా రష్యా రిలేషన్స్ చూస్తే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో మనకి రష్యా అనేది కాదు USSR అనేది ఉండేది. ఓకే? రష్యాలో 1917 రష్యన్ రెవల్యూషన్ జరిగింది. ఆ తర్వాత అది USSR కింద తయారైంది. USSR అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. ఓకే? సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.
ఓకే. సో యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేది చూస్తాం. అప్పటి నుంచి ఇండియా యుఎస్ఎస్ఆర్ రిలేషన్స్ అనేవి బాగా పెరగడం అనేది జరిగింది. డ్యూరింగ్ కోల్డ్ వార్ ఆల్సో. కోల్డ్ వార్ అనేది 1945 తర్వాత యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి ఐడియాలజికల్ వార్ అనేది జరిగింది. ఆ ఐడియాలజికల్ వార్లో అఫ్ కోర్స్ ఇండియా హ్యాస్ టేకెన్ ది పొజిషన్ ఆఫ్ నామ్ అని అంటాము. నామ్ అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఓకే, నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ అప్పుడే వచ్చింది. సో నాన్ అలైన్మెంట్ మూమెంట్ ప్రకారం మేము ఏ కంట్రీకి కూడా సపోర్ట్ చేయము. అమెరికాకి సపోర్ట్ చేయం, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయం. మేము న్యూట్రల్గా 2 కంట్రీస్తో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. రెండింటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం అని తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఎప్పుడమ్మా మనకు తీసుకొని రావడం జరిగింది? నాన్ అలైన్మెంట్ మూమెంట్లో మన డిక్లరేషన్ అనేది కంప్లీట్గా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. బట్ చూసినప్పటికీ కూడా మీరు లాస్ట్ నేషనల్ మూవ్మెంట్ లాస్ట్ ఫేజెస్కి వచ్చేసరికి నెహ్రూ దో ఫస్ట్ టైం ఇనీషియల్గా తన ఫస్ట్ నుంచి కూడా క్యాపిటలిస్టిక్ పర్సన్ అయినప్పటికీ కూడా మనం ఏం చూస్తామో అతను లాస్ట్లో రష్యాని విజిట్ చేయడంతో అతని అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. అతని వ్యూస్ అన్నీ కూడా రష్యా వైపు టెండెన్సీ అయ్యింది అన్నమాట. ఓకే, సో రష్యా వైపు టెండెన్సీ అవ్వడంతో ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రష్యా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఇండియాలో అడాప్ట్ చేయడం జరిగింది. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, సో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇండియా రష్యా యొక్క ఐడియాలజీస్ లాంటివి ఇండియాలో కూడా పెట్టడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా ప్రతి సోషలిజం ప్రిన్సిపల్ని మనం యూజ్ చేస్తున్నామని అఫీషియల్గా చెప్పలేదు. అండర్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ పూర్ పీపుల్కి స్టేట్ అనేది హెల్ప్ చేస్తుంది అని మీనింగ్. ఓకే, పూర్ పీపుల్కి స్టేట్ అనేది హెల్ప్ చేస్తుంది అని మీనింగ్. అండ్ ఆ టైంలో మనకి ఇటువంటివన్నీ ఉండాలి అని మనకు క్లియర్గా తెలుసు. అండ్ ఆ తర్వాత గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ నుంచి డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది, పొలిటికల్ కోఆపరేషన్ ఉంది, ఎకనామిక్ కోఆపరేషన్ కూడా ఉంది. అయితే చూడండి 1971లో మెయిన్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అయింది బికాస్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయింది కదమ్మా. ఆ టైంలో మనకి హెల్ప్ చేసింది యుఎస్ఎస్ఆర్. మనం ఏమనుకున్నాం, అమెరికా ఇండియాకి ఎగెయిన్స్ట్గా వార్కి వెళ్తుందేమో అనుకున్నాం. బట్ ఆ టైంలో అండర్ this treaty is very important amma. Indo-Soviet treaty on peace, friendship and cooperation. Peace, friendship and cooperation. ఓకే, ఈ ట్రీటీ 1971 ట్రీటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీటీతో యుఎస్ఎస్ఆర్ ఏం చెప్పడం జరిగింది, ఏ కంట్రీ అయినా ఇండియా మీదకి అగెయిన్స్ట్గా వస్తే ఖచ్చితంగా రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఆ వచ్చిన కంట్రీ మీద వార్ అనేది ప్రకటిస్తుంది అని క్లియర్గా చెప్పడం జరిగిందమ్మా. చూసారా రష్యా మనకి ఎంత కోఆపరేటివ్గా ఉందో. 1971లో ఇండియా సోవియట్ ట్రీటీ ఆన్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అనేది జరిగింది అనమాట. ఓకే, అండ్ బేసిస్ ఆఫ్ దట్ ఆ రిలేషన్షిప్ ఉంది అనే యుఎస్ఏ అప్పుడు ఇండియా మీద అటాక్ కూడా చేయడం జరగలేదు. అంటే రష్యా మనకి అంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందన్నమాట. బట్ ఇన్ జనరల్గా ప్రతిసారి మనకి డిఫెన్స్ రిలేషన్సే పెరుగుతూ వస్తున్నాయి తప్ప ట్రేడ్ రిలేషన్స్ కానీ ఫ్యూయల్ ఈవెన్ రష్యా ఈజ్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ టు యూరోపియన్ మార్కెట్ అయినప్పటికీ కూడా ఇండియాకి యుఎస్ఎస్ఆర్కి ప్రాపర్ యాక్సెసిబిలిటీ అనేది లేకపోవడంతో మనం రష్యన్ ఆయిల్ కానీ రష్యన్ గ్యాసెస్ కానీ యూజ్ చేయలేకపోవడం అనేది చూస్తాము అన్నమాట. ఓకే, సో అయితే రిలేషన్స్ అనేవి బాగా ఉన్నాయి. బట్ మెయిన్ డెంట్ ఎప్పుడు పడిందమ్మా, 1991లో పడింది. డెంట్ అంటే నా ఉద్దేశం బ్రేక్ అనమాట. ఎందుకు పడింది, 1991లో మనం ఏం చూస్తాం, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ చూస్తాం. యుఎస్ఎస్ఆర్ డిస్ఇంటిగ్రేషన్ అంటే యుఎస్ఎస్ఆర్ చాలా కంట్రీస్గా డివైడ్ అయిపోవడం జరిగింది. సో ఆ యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ తర్వాత మనం యుఎస్ఎస్ఆర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో అంతే ఇంపార్టెన్స్ కొత్తగా ఫార్మ్ అయిన రష్యాకి ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టేకెన్ బై రష్యా ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్. ఓకే, అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం 2000లో క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఏంటి, బై డిక్లరేషన్ ఆన్ Declaration on the Indo-Russia strategic partnership. Okay, Indo-Russia
స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, సో ఇండియా రష్యా అనేది ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని అంటాము. ఏమంటామా? ఇండియా రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటే ప్రతి టైం కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు. అవసరానికి తగ్గట్టుగా కాకుండా మనకెప్పుడు నిజంగా అవసరం వచ్చినా రష్యా మనతో పాటు ఉంది అన్నమాట. సో ఈ డిక్లరేషన్ ఆన్ ఇండో రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది 2000లో సైన్ చేసుకున్న తర్వాత క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఎన్హాన్స్డ్ లెవెల్స్ ఆఫ్ కోఆపరేషన్ అనేది బైలేటరల్ రిలేషన్స్ ఇన్ ద స్పియర్ ఆఫ్ పొలిటికల్ కానీ, ఇన్ ద స్పియర్ ఆఫ్ సెక్యూరిటీ కానీ, ఇన్ ద స్పియర్ ఆఫ్ డిఫెన్స్ కానీ, ఇన్ ద స్పియర్ ఆఫ్ ట్రేడ్ కానీ, అండ్ ఇన్ ద స్పియర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఆర్ ఇన్ ద స్పియర్ ఆఫ్ కల్చర్ కానీ, ప్రతి దాంట్లో కూడా ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ మెయింటైన్ చేశాయి. ఏమమ్మా? పొలిటికల్ కానీ, సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ కానీ, ట్రేడ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కల్చర్ కానీ, ప్రతి దాంట్లో కూడా రష్యా అనేది ఇండియాకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఓకే, సో ఆ రిలేషన్స్ అన్నీ కూడా అట్లానే సస్టైనబుల్ అవుతూ ఇంకా పెరుగుతూ వచ్చాయి అన్నమాట. సో అయితే పొలిటికల్ రిలేషన్ వరకు చూస్తే చూడమ్మా, మన పొలిటికల్ రిలేషన్స్ అనేవి చూస్తే రష్యా ఎప్పుడూ కూడా ఇండియన్ పొలిటిక్స్లో ఎప్పుడూ మాట్లాడదు, అండ్ ఇండియా కూడా రష్యన్ పొలిటికల్ ఇంటర్నల్ అఫేర్స్లో ఎప్పుడూ కూడా ఇష్యూ చేసుకోదన్నమాట. అండ్ రీసెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ చూసినప్పటికీ కూడా ఇండియా ఏం చేసింది? వరల్డ్ లెవెల్లో చాలా సైలెంట్గా ఉంది. అండ్ రష్యన్ మీద శాంక్షన్స్కి ఇండియా క్లియర్గా యాబ్స్టైన్ అవ్వడం జరిగింది అనమాట. యాబ్స్టైన్ అంటే దూరంగా ఉండడం. ఎందుకు? లేకపోతే యుఎస్ఎస్ఆర్ మీద శాంక్షన్స్ పెడతారు అని ఇండియాకి తెలుసు, రైట్? సో అందుకనే మనం ఏం చేస్తాం? రష్యన్ ఉక్రెయిన్ వార్లో కూడా మనం 2 కంట్రీస్ని శాంతించమని చెప్పాం అంతే తప్ప రష్యా క్లియర్గా మిస్టేక్ చేసింది అని మనం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ పొలిటికల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ డైరెక్ట్ మీటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్. అవునా? ఈ కంట్రీలో హయ్యెస్ట్ పర్సన్, రష్యాలో హయ్యెస్ట్ పర్సన్ ఇద్దరు మీట్ అవుతున్నారు కాబట్టి క్లియర్గా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చూస్తాం. అండ్ రష్యా వాళ్ళు హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇండియాకి ఎప్పుడూ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్లీ రిలేషన్స్ కానీ, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ప్రతిదీ ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా అండ్ చూడండి, మనకి ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్ అనేవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్ అంటే 2 కంట్రీస్ నుంచి కూడా కమిషన్స్ వాళ్ళు వచ్చి కూర్చొని ఆ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. వీటినే ఐజీసీ అని అంటారు. చూడండి అయితే ఇప్పుడు ఈ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్ ఎవరివి? ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్. అవునా? సో అయితే ఆ కమిషన్ కోఆపరేషన్స్ అనేవి మనకి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి? ట్రేడ్, ఎకనామిక్ అండ్ జనరల్గా సైంటిఫిక్, ఇదంతా కూడా ఒకటే బాడీ అమ్మ. ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కల్చరల్ కోఆపరేషన్. సో ఆ బాడీని టీఈసి అని అంటాం. ట్రేడ్, ఎకనామిక్, కల్చరల్ ఉంది, దట్ ఆల్సో ఇన్క్లూడ్స్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ. సో ఈ బాడీని మనం ఏమంటాం? ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ కల్చరల్ కోఆపరేషన్ అని సింపుల్గా ఐఆర్ఐజీసీ టీఈసీ అని అంటాము. ఓకేనా? అండ్ సెకండ్ బాడీ చూడండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు మిలిటరీ టెక్నికల్. ఎందుకంటే మిలిటరీకి మనకి రష్యాకి స్పెసిఫిక్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, స్పెసిఫిక్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అనేది చూడండమ్మా. మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అనేది మీరు చూస్తే ఇక్కడ మనకి ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్. అండ్ ఈ మీటింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఈ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. గవర్నమెంట్ అఫీషియల్స్ 2 కంట్రీస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేస్తారు. వాటి రిజల్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో చూసారు కదమ్మా, పొలిటికల్ రిలేషన్స్లో ఇవన్నీ కూడా మనం చూస్తాము. అయితే ఎకనామిక్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్లో ఏమవుతుందో చూడండి అమ్మా.
టూ కంట్రీస్కి ప్రాపర్గా ట్రేడ్ స్కోప్ అనేది లేదమ్మా. ట్రేడ్ స్కోప్ అనేది లేకపోవడంతో డైరెక్ట్గా మనం చైనా వాళ్ళు రష్యాకు పంపించేటట్టు ఇండియాకి ల్యాండ్ బోర్డర్ అనేది రష్యాతో ఏమీ లేదు కదా, చాలా కష్టం అవుతుందన్నమాట. అందుకే ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా ఇండియాకి రష్యాకి తక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020 తీసుకుంటే ఇండియా రష్యా ట్రేడ్ రిలేషన్స్ స్టాండ్స్ మోర్ దాన్ 8 బిలియన్ ఓన్లీ, కేవలం 8 బిలియన్ మాత్రమే. అదే ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ 2020లో చూసుకుంటే $100 బిలియన్ ప్లస్ అనేది ఉంది. $100 బిలియన్ అంటే ఈవెన్ 10% కూడా మనం రష్యాతో చేయడం లేదు అమెరికాతో చేసినంత, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కనెక్షన్ ఛానల్స్ అనేవి లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అనమాట. సో అందుకని క్లియర్గా మనం నిర్ణయించుకున్నాం 2020లో అంత ఉన్నప్పటికీ 2025 కల్లా ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి ఎంతవరకు వెళ్ళాలి, $30 బిలియన్ దాకా చేరుకోవాలి అని గోల్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇదే కాదు, టూ కంట్రీస్ నుంచి కూడా క్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండియా నుంచి రష్యాలో పెట్టిన వాళ్ళు ప్లస్ రష్యా నుంచి ఇండియాలో పెట్టిన వాళ్ళు కూడా $50 బిలియన్కి వెళ్ళాలి అని చూస్తాం. ఎప్పటికల్లా 2025 కల్లా. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇద్దరు కూడా కలిపినవి కంబైన్డ్ $50 బిలియన్ ఉండాలి. అండ్ ట్రేడ్ కూడా ఇద్దరివి కలిపినవి $30 బిలియన్ ఉండాలి అని మనం చూస్తామన్నమాట. అండ్ మెయిన్ ఇదొక రిలేషన్ ఇండియాకి యుఎస్ఎస్ఆర్కి రష్యాకి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఎవ్రీ టైమ్ వీ యాక్సెప్ట్ ద ట్రేడ్ ఇన్ రూబుల్ అగ్రిమెంట్. రూబుల్. ఓకే, సో రూబుల్ అనేది రష్యన్ కరెన్సీ. సో ఇండియన్ కరెన్సీలో మనం పే చేస్తాం, రష్యన్ కరెన్సీలో వాళ్ళు పే చేస్తారనమాట. సో ఎప్పుడైతే రూబుల్ అగ్రిమెంట్ అనేది జరుగుతుందో మనకి ఇంకా డాలర్స్తో పని ఉండదు. డాలర్స్తో ఎప్పుడైతే పని ఉండదో మనకి కరెన్సీ ఎక్స్చేంజ్లో కూడా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఎందుకు, రూపీస్ ఇచ్చి డాలర్స్ తీసుకోవాలి, వాళ్ళకి డాలర్స్లో పే చేస్తే మళ్ళీ వాళ్ళు డాలర్స్ ఇచ్చి దాన్ని రూబుల్స్లో కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలి, అవునా. సో ఆ ఇబ్బంది ఉండకూడదు అని డాలర్స్ని తీసేసి రూబుల్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో డాలర్ మార్చుకోవాలి, కావాల్సినంత కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా మనం బెనిఫిట్ చేసుకుంటున్నాం అనమాట. సార్ మరి అలా అయితే ప్రతి కంట్రీ అలానే వెళ్ళొచ్చు కదా. నో, కంట్రీస్ మధ్యన స్ట్రాంగ్ రిలేషన్స్ బాండింగ్ ఎఫెక్టివ్గా ఉంటే కానీ ఎప్పుడూ కూడా కరెన్సీని ఇద్దరు ఈక్వలైజ్ చెయ్యరు అనమాట. ఓకే, ఎస్. సో ఈ విధమైన ట్రేడ్ రిలేషన్స్ అనేవి మనం రష్యాతో క్లియర్గా మెయింటైన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం డిఫెన్స్ రిలేషన్స్ అనేవి చూడమ్మా. సో ఈ డిఫెన్స్ రిలేషన్సే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఫెన్స్ రిలేషన్స్కి వచ్చేసరికి మనం కేవలం రష్యన్ ఆర్మ్స్ ఎమ్యునిషన్స్ కొనడం మాత్రమే కాదు, ఈవెన్ స్పేర్స్ స్టాక్స్ కూడా కొంటున్నాము. స్టాక్స్ కానీ స్పేర్స్ కానీ అండ్ రెగ్యులర్ ఓవరాలింగ్ కానీ మొత్తం సర్వీసెస్ కూడా రష్యా నుంచి క్లియర్గా చేసుకోవడం చూస్తాము. అండ్ ఈవెన్ రష్యా ఈజ్ విల్లింగ్ టు షేర్ ఈవెన్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ కూడాను. ఓకే, డిఫెన్స్ టెక్నాలజీ మోస్ట్ అడ్వాన్స్డ్ కూడా ఇండియాకి అమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే డిఫెన్స్ పరంగా ఏ కంట్రీ అయినా కూడా ఆల్రెడీ యూసేజ్లో ఉన్నవి పాత అయిపోయిన మోడల్స్ మాత్రమే సేల్ చేస్తారు తప్ప మోస్ట్ అడ్వాన్స్డ్ అనేవి ఎప్పుడు యూజ్ చేయరు. ఎందుకు, ఆల్రెడీ కొన్న కంట్రీయే అమ్ముతున్న కంట్రీ మీద సేమ్ వెపన్స్తో మళ్ళీ అటాక్ చేసే ప్రాబ్లం ఉంటుంది కదా అని. బట్ రష్యాకి ఎప్పుడు కూడా ఇండియాతో ఆ ప్రాబ్లం లేదనమాట. ఇండియాని 100% రష్యా బిలీవ్ చేయడంతో ఈ విధమైన మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ రిలేషన్స్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, అండ్ చాలా వరకు కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేస్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఇందిరా కానీ ఆర్ ఎక్సర్సైజ్ ఏవియా ఇందిరా కానీ ఇవన్నీ కూడా మనం రష్యాతో మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తాము. ఓకే, అండ్ ఇన్ జనరల్గా చూస్తే రష్యా అండ్ యుఎస్ఏ మిలిటరీ కోఆపరేషన్స్లో మనం ఏవేవి కొంటున్నాము, ఏదేది అవుతుందో చూడండమ్మా. మిలిటరీ ప్రోగ్రామ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇందాక ఆల్రెడీ పిక్చర్లో చూసారు, దట్ ఈజ్ MiG-29, రైట్. MiG-29 అనేది చూసారు. సో MiG-29 ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇండియా రష్యా కోఆపరేషన్తో బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ అనేవి మనం లాంచ్ చేయడం జరిగింది, అవునా. బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ అప్ టు ద రేంజ్ ఆఫ్ 290 కిలోమీటర్స్, అవునా. 290 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న బ్రహ్మోస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్రూయిజ్ మిసైల్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత రెండు కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. ఓకే, ప్రస్తుతానికి అందరూ 3-4 జనరేషన్స్ యూస్ చేస్తున్నారు. 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా కలిపి తయారు చేద్దాము, ఎవరైనా తయారు చేసినా కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాము అన్న రిలేషన్స్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత మనం సుఖాయ్
ఈ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సుఖాయ్ Su-30 MKI, సుఖాయ్ Su-30 MKI ప్రోగ్రామ్ కూడా ఉండడం జరిగింది. ఇవి యూటిలిటీ హెలికాప్టర్స్ అండ్ ఫైటర్ హెలికాప్టర్స్ అమ్మ. సుఖాయ్ ఫైటర్ హెలికాప్టర్స్ చూస్తాము. అండ్ ఆ తర్వాత మనం KA-226T, ఇది యూటిలిటీ హెలికాప్టర్ అనమాట. ఓకే, సో ఈ యూటిలిటీ హెలికాప్టర్ పర్చేజెస్ కూడా మనం రష్యా నుంచి చేయడం జరుగుతుంది. KA-226T అనమాట. అండ్ సమ్ స్టెల్త్ ఫ్రిగేట్స్. సార్ ఫ్రిగేట్స్ అంటే ఏంటి? ఫ్రిగేట్స్ ఆర్ కైండ్స్ ఆఫ్ షిప్స్. ఓకే, అంటే మెరైన్ రిలేషన్స్ అనమాట. కేవలం ఎయిర్, ఇక్కడ హెలికాప్టర్స్ కేవలం అది మాత్రమే కాదు, మెరైన్ రిలేషన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత మనం వీఆర్ విల్లింగ్ టు బ్రింగ్ ద T-90S ట్యాంక్స్. ఓకే, T-90S భీష్మ, వీ నేమ్డ్ ఇట్ యాజ్ భీష్మాస్. ఓకే, భీష్మ, ఇవి మిలిటరీ ట్యాంక్స్ అని మనం చూస్తాం. అండ్ మనకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దట్ ఈజ్ INS విక్రమాదిత్య చూస్తాం. విక్రమాదిత్య ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. ఇది మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మేడ్ ఇన్ ఇండియా ప్రకారం కమౌ KA-226. సో ఈ హెలికాప్టర్స్ కూడా ఇండియాలో తయారు చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా తీసుకున్నది మనం మెయిన్ జనరల్గా వీటన్నిటికన్నా అబౌవ్ ఏం చూస్తాము, S-400 ట్రియంఫ్ మిసైల్ సిస్టమ్స్ అని చూస్తాము. ఓకే, S-400 ట్రియంఫ్ మిసైల్ సిస్టమ్ అని మనం చూస్తాం. అండ్ ఇదే కాదమ్మా, అండ్ రీసెంట్గా మనం జనరల్గా యూజ్ చేసే గన్స్, రైఫిల్స్ కూడా మనం వాటి దగ్గర నుంచి కొంటున్నాం అన్నమాట. ఈ విధంగా డిఫెన్స్ రిలేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా మనకు అన్నీ ఉండడం అనేది జరిగింది. ఓకే, చూసారు కదమ్మా, ఓవరాల్గా అన్నీ కూడా ఒకే పేజ్లో మనం పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు ఒక దగ్గర రాసుకుంటే డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ఇండియా రష్యావి ఒక దగ్గర ఉంటాయి. ఓకే, అండ్ ఇదే కాదు, ఈవెన్ మనకి న్యూక్లియర్ కోఆపరేషన్ కూడా ఉన్నది. చూడండమ్మా, హ్యావ్ దిస్ న్యూక్లియర్ కోఆపరేషన్ కింద మనం ఇండియాలో యూజ్ చేస్తున్న ప్రస్తుతం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు తమిళనాడులో కుదంకులం ఉన్నది కదమ్మా, కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి ఇండియా రష్యా జాయింట్ రిలేషన్తోనే అయ్యింది అనమాట. ఓకే, అండ్ ఇదే కాదు, ఈవెన్ రొప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సార్ ఇది ఎక్కడ? ఇది ఇండియాలో కాదమ్మా, బంగ్లాదేశ్లో. సో బంగ్లాదేశ్లో కూడా మనం ఎట్లాగా ఇండియా, రష్యా, బంగ్లాదేశ్ 3 కంట్రీ ట్రైలేటరల్ కోఆపరేషన్తో రొప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో రష్యా ఇండియా సపోర్ట్ తీసుకొని ఇండియా రష్యా జాయింట్గా అది తయారు చేస్తుంది అనమాట. కేవలం న్యూక్లియర్ కోఆపరేషనే కాదు, ఈవెన్ మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో కూడా రష్యా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఈవెన్ చాలా వరకు కూడా అండ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ గగన్యాన్ తీసుకొస్తాం అనుకుంటున్నాం కదమ్మా. గగన్యాన్ ప్రాజెక్ట్లో కూడా రష్యా మన ట్రైనీస్కి ట్రైనింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ అంతా కూడా రష్యా తన కంట్రీలో ఇవ్వడం అనేది మనం చూస్తాము. అండ్ ఇదే కాదు, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కూడా ఉన్నది. రష్యాలో వచ్చిన ఏ ఇన్వెన్షన్స్ అయినా కూడా ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇండియాలో వచ్చిన ఏ ఇన్వెన్షన్స్ అయినా కూడా రష్యా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇదే కాదమ్మా, పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ ఉంది. అండ్ ఈవెన్ కల్చరల్ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకేనా? ఎస్. అండ్ ఆఫెన్ రష్యా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సాఫ్ట్ పవర్ అనమాట. 2 కంట్రీస్ మధ్యన కూడా సాఫ్ట్ పవర్ అప్రోచ్ అనేది వెళ్తుంది. అంటే యాక్చువల్లీ చాలా వరకు రష్యన్స్ ఇండియాలో చదువుతున్నారు. ఇండియన్స్ చాలామంది డాక్టరేట్ కోర్సెస్ అనేవి రష్యాలో చేయడం జరుగుతుంది. అండ్ రష్యన్ ఇన్స్టిట్యూషన్స్లో హిందీ లాంగ్వేజ్ అలాంటివి నేర్పిస్తారు. అండ్ ఈవెన్ తమిళ్ కానీ, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, సాంస్క్రిట్ ఈ లాంగ్వేజెస్ కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే కల్చరల్ కోఆపరేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లాంగ్వేజ్ వరకు వెళ్ళడం జరిగింది. అండ్ ఈవెన్ బాలీవుడ్ మూవీస్ కూడా ఇండియా నుంచి అవి రష్యాలో చాలా ఫేమస్ అనమాట. ఓకే, బాలీవుడ్ మూవీస్ కానీ అన్నీ కూడా రష్యాలో చాలా ఫేమస్. అంటే మనకి ఏం జరుగుతుంది, హార్డ్ పవర్ మాత్రమే కాదు, సాఫ్ట్ పవర్ అప్రోచ్లో కూడా ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి నీట్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ రిలేషన్స్ అనేవి ఇప్పుడు స్ట్రెయిన్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. సో ఎందుకు అవుతున్నాయో ఏంటో చూడండమ్మా. ద మెయిన్ థింగ్ ఈజ్ బికాజ్ ఫిబ్రవరిలో రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయింది. అవునా?
రష్యా ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయింది. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత స్టార్టింగ్లో మన వాళ్ళు అనుకున్నారు ఏంటి, ఉక్రెయిన్ చాలా చిన్న కంట్రీ కదా, రష్యా సింపుల్గా ఓడిస్తుంది, సో మనకి ప్రాబ్లం ఉండదు అని. అయితే ప్రాబ్లం దేనికమ్మా, యాక్చువల్లీ మనం చాలా వరకు కూడా రష్యన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మాత్రం యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి రెగ్యులర్ సప్లై ఆఫ్ స్పేర్స్ కానీ ఎమ్యునిషన్స్ కానీ ఓవరాలింగ్ థింగ్స్ కానీ ఇంజనీర్స్ కానీ అవన్నీ కూడా అక్కడి నుంచి రావడం జరుగుతుందన్నమాట. స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావడం జరుగుతుంది, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కానీ. సో ఇప్పుడు ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ అవుతుందో ప్రతి ప్రొడక్షన్ అంతా కూడా రష్యా తనకి ఫస్ట్ యూజ్ చేస్తుంది తప్ప వేరే కంట్రీకి ఆబ్లిగేషన్ మీద ఉన్నది అని సేల్ చేయలేరు కదమ్మా. సో అందుకని ఇనీషియల్ డేస్లో ఇండియా వాళ్ళు భయపడలేదు. ఎందుకంటే అప్పుడు ఇండియన్ అఫీషియల్స్ బయటకు వచ్చి క్లియర్గా చెప్పారు, స్పేర్స్ కానీ సప్లైస్ కానీ అన్నీ 8 to 10 monthsకి కావాల్సినంత సప్లైస్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే వార్ స్టార్ట్ అయ్యి 5 months దాకా అవుతుంది, వార్ స్టార్ట్ అయ్యి 4 to 5 months దాకా అవుతుంది కాబట్టి అంటే మనకి ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. బట్ ఇక్కడ చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు. సో అందుకనే చాలా వరకు కూడా సప్లై ఆఫ్ స్పేర్స్ అండ్ ఎమ్యునేషన్స్ మీద అందరికీ డౌట్ వస్తుంది అనమాట. బట్ రష్యా మాత్రం ఏం చెప్పింది, యూ డోంట్ వరీ, రీజనబుల్ టైం కల్లా మేము ప్రతిదీ కూడా ప్రామిస్ చేసినట్టు పంపిస్తాము అని చెప్పడం జరిగింది. ఎస్, రష్యా వాళ్ళు ఖచ్చితంగా ఇండియా మీద ఉన్న గుడ్ విల్ అండ్ కోఆపరేషన్తో వాళ్ళు చేస్తారు. బట్ ఎంతవరకు ఈ సిచ్యువేషన్లో మనం నమ్మగలం? వేరే కంట్రీకి మాని ఇండియాకి ఇస్తుంది అన్న మనం నమ్మగలం, కానీ ఇటువంటి వార్ సిచ్యువేషన్స్లో ఎవరైనా కూడా ప్రొడక్షన్ అంతా వాళ్ళే హోల్డ్ చేసుకుంటారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వరు, రైట్? సో అందుకని ఈ దాంట్లో ఫ్రెండ్లీ రిలేషన్స్ కూడా పోతుందనేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నమాట. ఎందుకు, మన ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ చాలా వరకు రష్యాతోనే ఉన్నాయి. ఈవెన్ ఒక ట్రెండ్ అనేది చూస్తే ఈవెన్ ఇప్పటికీ కూడా రష్యా యాక్ట్స్ యాజ్ ది లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ టు ఇండియా అని చూస్తాం, అవునా? దో ఎస్, ఆఫ్ కోర్స్ మనం ఇప్పటికీ ఫ్రాన్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, యుఎస్ఏ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పటికీ కూడా మనం రష్యాతో హయ్యెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. దో ద క్వాంటమ్ ఆఫ్ థింగ్స్ అనేవి తగ్గినప్పటికీ కూడా క్వాలిటేటివ్గా అమౌంట్ పరంగా మాత్రం రష్యాతోనే ఎక్కువ ఉన్నది అని చూస్తాం, ఓకేనా? సో అయితే సార్ ఇంత సోర్స్ ఎప్పుడు మనకు ఉంటుందా అంటే నో. వార్ జరగకముందు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇండియాకి చైనాకి వార్ సిచ్యువేషన్ లాంటిది వస్తుందేమో అని చాలా వరకు ప్రొక్యూర్ చేసుకొని ఉంచుకోవడం జరిగింది. అట్లా ఎక్స్ట్రా కొనుక్కొని ఉంచుకోవడంతో మనకి ఈరోజు స్పేర్స్ కానీ ఎమ్యునేషన్స్ కానీ హార్డ్వేర్ కానీ సరిపోయినంత ఉన్నది, లేదంటే ఇబ్బంది అవుతుంది అని మనం చూస్తామన్నమాట. ఓకే, సో అయితే చూస్తే డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఇండియా రష్యాకి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో చూస్తే ఇండియా రష్యా డిఫెన్స్ రిలేషన్స్ $15 బిలియన్ ఉన్నాయి. సార్ ఇందాక 8 బిలియన్ అన్నారు కదా, ఆ 8 బిలియన్ అనేది కేవలం ట్రేడ్ రిలేషన్స్ మాత్రమే, బట్ 15 బిలియన్ డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాంట్లో మేజర్ పార్ట్ అంటే $5.3 బిలియన్ దాకా మనకి S-400 ట్రియంఫ్ మిసైల్స్కి ఎక్కువ అవుతుందన్నమాట. S-400 ట్రియంఫ్ మిసైల్స్కి మనకి ఎక్కువ దాకా అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం T-90S ట్యాంక్స్ అనేవి అక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. అండ్ మెయిన్ AK-203 అసాల్ట్ రైఫిల్స్, ఓకే, అసాల్ట్ రైఫిల్స్ కూడా అక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. అండ్ రెండు కూడా రష్యా ఇండియా 2 కంట్రీస్ కూడా ఈ AK-203 అసాల్ట్ రైఫిల్స్ని ఎన్ని కావాలి, 6.1 lakh కావాలి అని ఆర్డర్ పెట్టాము. అండ్ 2 కంట్రీస్ కలిపి ఇండియాలో ఉత్తరప్రదేశ్లోనే యాక్చువల్లీ దాని ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. దాని ప్రొడక్షన్ ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం సుఖాయ్ Su-30 MKI ఫైటర్ జెట్స్ ఆర్డర్ పెట్టడం జరిగింది. MiG-29 జెట్స్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత Ka-226T హెలికాప్టర్స్, యూటిలిటీ హెలికాప్టర్స్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది, ఓకేనా? సో ఇవన్నీ కూడా రష్యా నుంచి మనం ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. సో ఈ టైంలో, ఇటువంటి టైంలో రష్యా మనకి కాన్స్టెంట్గా సప్లై చేయగలుగుతుంది అన్న నమ్మకం కూడా మనకి క్లియర్గా లేదు, అవునా? సో ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలం. సో ఇప్పుడు యూజ్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా డిఫెన్స్ ప్రోగ్రాంలో ఏది ఉందో అదే కదమ్మా, అదే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే సార్, అయితే ఈ టైంలో పేమెంట్స్ అనేవి మనం ఎట్లా చేస్తున్నామో చూడండమ్మా.
వార్ సిచ్యువేషన్స్లో రష్యాని ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి బయటికి పంపించేయడం జరిగింది. సో ద ఓన్లీ ఆప్షన్ ఏంటి? ఎస్, ఆఫ్ కోర్స్ 2 కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ రూబుల్ అగ్రిమెంట్. ఓకే, రూబుల్ అగ్రిమెంట్లోనే జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఇదే చూస్తే మనం లాస్ట్ ఇయర్ కూడా ఈవెన్ అమెరికా శాంక్షన్స్ వేస్తుందేమో అని, అమెరికా ఎందుకు శాంక్షన్స్ వేస్తుంది? S-400 ట్రియంఫ్ మిసైల్ సిస్టమ్ అనేది రష్యా నుంచి కొంటే శాంక్షన్స్ వేస్తుందేమో అని చెప్పి రూబుల్ అగ్రిమెంట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అదే యూస్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇదే అమ్మ ఆర్టికల్. టోటల్గా ఇప్పుడు రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ రష్యా అయితే వీలైనంత వరకు వార్ సిచ్యువేషన్లో ఉంటే ఇట్ డస్ నాట్ హ్యాస్ ఎనీ ఆప్షన్. అవునా, తనకి ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదు. కేవలం అంటే కేవలం ఫస్ట్ తన నీడ్స్ మాత్రమే చూసుకున్న తర్వాత ఇంపార్టెంట్ వాటికి స్పేర్స్ అనేవి పంపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇట్లా మొత్తం ఆర్టికల్ అంతా కూడా, ఆర్టికల్లో ఉన్నదంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు మనం క్వశ్చన్ డీల్ చేద్దాం. చూడండి. The relations with Russia should not only restrict to defense but should also spread to other facets అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్. అయితే క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇంట్రడక్షన్ అనేది పెడతాము. ఇంట్రడక్షన్లో క్లియర్గా మీరు రాయండమ్మా. మనకి 2018లో ఇండియా రష్యా డిఫెన్స్ రిలేషన్స్ చూస్తే ఇట్ హ్యాస్ క్రాస్డ్ $15 బిలియన్ ఉన్నది. అండ్ చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా రష్యా ఇండియాకి సప్లై చేస్తుంది అని ఇంట్రడక్షన్లో పెట్టండి అనమాట. ఆ తర్వాత బాడీలో డిఫెన్స్ ప్రోగ్రామ్స్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అనేది పెడతారు. డిఫెన్స్ ప్రోగ్రామ్స్, ఇండియా రష్యా డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అన్నీ కూడా రాస్తారు. సుఖాయ్ Su-30 MK-20 ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఆ తర్వాత MiG-29 ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, INS విక్రమాదిత్య కానీ, ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా ఇంద్రా కానీ, అండ్ ఆ తర్వాత మనం జనరల్గా యూజ్ చేసే T-90S బ్యాటిల్ ట్యాంక్స్ కానీ, భీష్మ బ్యాటిల్ ట్యాంక్స్ కానీ, అండ్ AK-206 అసాల్ట్ రైఫిల్స్ కానీ, అండ్ S-400 ట్రియంఫ్ మిసైల్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా డిఫెన్స్ ప్రోగ్రాంలో ఉన్నాయి అని రాస్తారు. అండ్ దిస్ షుడ్ స్ప్రెడ్ టు అదర్ థింగ్స్ అని పెడుతూ పొలిటికల్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, కల్చరల్ రిలేషన్స్, డిఫెన్స్ రిలేషన్స్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి న్యూక్లియర్ రిలేషన్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రిలేషన్స్, ఇవన్నీ కూడా పెట్టి డైవర్సిఫై చేస్తారు. సో అదర్ ఫెసెట్స్ పెట్టి ఈ విధంగా రాస్తారు. అండ్ ఇండియా రష్యా రీసెంట్లీ యాక్సెప్టెడ్ 2025 కల్లా మనకి క్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి $50 బిలియన్కి వెళ్ళాలి, అండ్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి $30 బిలియన్కి వెళ్ళాలి అని అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగింది అని మనం రాస్తాము. ఓకే, అండ్ ఆ తర్వాత కన్క్లూషన్లో ఏం రాస్తారమ్మా? కన్క్లూషన్లో ఎస్, రష్యా రిమైన్స్ యాజ్ ది లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ రష్యన్ ఎక్విప్మెంట్, ఓకే, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ టు ఇండియా అని రాస్తాము. అండ్ ఆ తర్వాత ఇండియా రష్యా హోల్డ్స్ ఆల్ వెదర్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అండ్ ఈవెన్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎట్ ది వరల్డ్ స్టేజ్. ఓకే, వరల్డ్ స్టేజ్లో ప్రతిసారి కూడా ఇండియాకి రష్యాకి ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అండ్ ఈ రిలేషన్స్ అనేవి డిఫెన్స్తో పాటు మిగిలిన వాటితో కూడా స్ప్రెడ్ అవ్వాలి అని మనం చూస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మీరు కన్క్లూషన్ ఆన్సర్ అనేది పెట్టాలన్నమాట. సో చూసారు కదమ్మా, అప్రోచ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో దీంతో మీరు ఆన్సర్ అనేది నీట్గా ఫ్రేమ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. చూడమ్మా, మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూస్తే దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్లో కవర్ అవ్వడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా MCQs ఫ్రమ్ ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాస్లో ప్రతి ఒక్కరి చేత డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు మోస్ట్ బ్యూటిఫుల్గా మీ ప్రిపరేషన్ అనేది ఎన్హాన్స్మెంట్ చేస్తుందమ్మా. ఆ తర్వాత యోజన కురుక్షేత్ర కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆర్టికల్స్ అన్నీ కూడా డేటాతో సహా ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్స్ ఆఫ్ PDFs ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అండ్ రివిజన్ సిరీస్ అనేది ప్రిలిమ్స్ ముందు మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. అండ్ ఈ ప్రోగ్రామ్ చూసారా,
కాంప్రహెన్సివ్గా టోటల్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో యూజ్ అయినట్టు మనం తీసుకురావడం జరుగుతుందన్నమాట. అండ్ క్లాసెస్లో మీకు ఎట్లాగా ట్రిక్స్ పెడుతూ క్విజెస్లో పెడుతూ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో కూడా డీల్ చేయడం జరుగుతుందమ్మా. సో ఈ టోటల్ ప్యాకేజ్ అనేది కేవలం 10,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. అండ్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఇదే కాదు, మనం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ఫర్ యూపీఎస్సీ. బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ ఎస్ఐ కానీ జిఎస్ 1 to 4 కానీ డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి మీకు జరుగుతూ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కవర్ చేయడం జరుగుతుందమ్మా. దీంతో మీకు టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ మాత్రమే, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే. ఓకేనా. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా. ప్రతిదీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు బోత్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చూస్తే 10+10 ఇది 10K కదమ్మా. ఇది కూడా ఆన్లైన్ అయితే 10K కదా. బట్ రెండు కలిపి కాంబోలో తీసుకుంటే 15Kకే ఇవ్వడం జరుగుతుంది. 15,000కి ఈ 2 ప్రోగ్రామ్స్కి యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఆఫ్లైన్ తీసుకోవాలంటే ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ 10K ప్లస్ ఆఫ్లైన్ హైదరాబాద్లో ఉంది కదమ్మా 15K 25K కదా. బట్ కేవలం 20Kకే ఇవ్వడం జరుగుతుంది. 20,000కి 2 ప్రోగ్రామ్స్ కలిపి ఆఫ్లైన్ ఆన్సర్ రైటింగ్ ప్లస్ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అనేది యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఇది బ్యూటిఫుల్ టైం కాబట్టి దిస్ ఇస్ ద హై టైం మనం ప్రిపరేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. అట్లీస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉంటేనే మనం ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అనేవి ట్యాకిల్ చేయగలం. అవునా. సో చూడండమ్మా. అండ్ నెక్స్ట్ మన ప్రతి ఆర్టికల్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే అది మాకు మరింత రెజ్యూనేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ.